పులి కడుపులో పులే పుడుతుందనే నానుడిని నిజం చేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది రోజుల్లోనే ఆ యువనేత సిక్కోలు సింహంలా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో గళం వినిపించగా ప్రత్యర్థులు ఆయన వాగ్దాటికి ముగ్ధులయ్యారు. అనేక సమస్యలపై గొంతెత్తగా నేటికి సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిబద్ధత, అంకితభావం మెండుగా ఉన్న ఆ యువకుడే ఇప్పుడు మోదీ కేబినెట్లో చోటు సంపాదించారు. ఆయనే వరుసగా 3 సార్లు శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న వేళ ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for the Union, except as may be required for the due discharge of my duties as such Minister. విభిన్న భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం, సమస్యలపై చట్టసభలో గళమెత్తి పోరాడే పటిమ, ఇన్ని లక్షణాలున్నాయి కాబట్టే ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మాజీ మంత్రి, దివంగత తెలుగుదేశం అగ్రనేత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకొచ్చారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్ కు మంత్రి పదవి దక్కింది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవడంతో రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ పదవి వరించింది. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన రామ్మోహన్ వయస్సు 36 సంవత్సరాలు. ఆయనకు భార్య శ్రావ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకొచ్చారు. 2014లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున తొలిసారి పోటీ చేసి 1,27,000 ఓట్లకు పైగా మెజారిటీలో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఓటమి పాలైనా ఆయన మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలుపుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3,27,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో తెలుగు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్స్, సపోర్టు అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, అలాగే మా సతీమణి, వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను 3 సార్లు గెలవడానికి కారణమయ్యారు. మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం ఎంతవరకు తీసుకొని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ కూడా చూస్తున్నారు. దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు, అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మా యొక్క సహాయ సహకారాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం.